షూటింగ్ పర్పస్లో మిగతా బెంగళూరు, ముంబై అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడి ఫ్యాన్స్ కానీ, అక్కడ సినీ లవర్స్ కానీ మీతో ఎక్కువ ఏ సినిమా గురించి మాట్లాడుతుంటారు మీరు చేసిన సినిమాల గురించి? యా ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు గురించి మాట్లాడేవాళ్ళు. అలా మొదలైన గురించి ఈగ గురించి చాలా ఎక్కువ ఉండేది. ఆబ్వియస్లీ ఈగతో ఒక రకంగా ఎక్కువ మందికి రీచ్ అయింది. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే జెర్సీతో స్టార్ట్ అవుతుంది, శ్యామ్ సింగ్ రాయ్కి వెళ్తుంది, దసరాకి వెళ్తుంది, హాయ్ నాన్నకి వెళ్తుంది, అంటే సుందరానికి వెళ్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 ఫిల్మ్స్ని అలా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్. సో వీఆర్ మనం వీఆర్ రీచింగ్ దోస్ ఆడియన్స్. ఎక్కడెక్కడో ఉన్న ఆడియన్స్ రీచ్ అవుతున్నాం. అందుకని ప్రతి సినిమాని వాళ్ళందరికీ అందుబాటులో పెట్టాలి, అది మంచి క్వాలిటీతో పెట్టాలన్నది మాత్రమే ప్రస్తుతానికి. ఈగ ప్రస్తావన వచ్చింది కాబట్టి రాజమౌళి గారి మైండ్ సెట్ మొత్తాన్ని మార్చేసిన సినిమా అది. అంటే నేను ఇలా కూడా కథలు చేయొచ్చు అని చాలా సందర్భాలు చెప్పారు. ఆయన మళ్ళీ ఆయన డిఫైన్ చేసుకున్న సినిమా అది ఈగ అన్నది. అలాంటి ప్రాజెక్టులో మీరు పార్ట్ ఈగ 2 చేయాలని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా అనుకున్నారు. ఎప్పుడు మళ్ళీ ప్రస్తావన రాలేదు మీ మధ్య? రాలేదు. సరదాగా ఒకసారి 1-2 సార్లు అనుకున్నాం, ఎప్పుడు ఏంటి అని. అంతే తప్పితే దాని మీద సీరియస్ డిస్కషన్ ఏం జరగలేదు. మీరు అందరం కలిసి ప్రెషర్ పెట్టాలి ఆయన మీద. చూద్దాం. మీరే గట్టిగా ప్రెషర్ పెడితే అయిపోదేమో. అలా అయ్యాయి కాదండి. అది ఎంత సాలిడ్ ఐడియా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆయన నిజంగా ఈగలాంటి ఐడియా ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఆయన కొన్న స్పేస్కి, దానికి, మనీకి ఒక వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ డెలివరీ చేయొచ్చు. అసలు మనుషులతో హీరోతో ఇక్కడ అది ఇది అలా ఆ లెక్కే ఉండదు కాబట్టి. బట్ అది ఆయన్ని ఇచ్చి అది ఆయన్ని ఇన్స్పైర్ చేయాలి, ఒక థాట్ రావాలి. ఊరికే 2 అని ఉంది కదా, చేసే పాసిబిలిటీ ఉంది కానీ చేయటం కాదుగా. రాజమౌళి గారు ఆల్వేస్ కమ్స్ ఇన్ విత్ అ సాలిడ్ స్టోరీ సెట్. అలాంటి జరిగినప్పుడు చేస్తాను. ఆయన దగ్గర చాలా సీక్వెల్ చేయడానికి చాలా కథలు ఉన్నాయి కానీ ఆయన ముందుకు రావట్లేదు ఎందుకు మరి.